హిందూ అని తెలుసుకొని దారుణంగా అతి దారుణంగా హత్య చేశారు బంగ్లాదేశ్లో. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరినీ కూడా అక్కడి నుంచి తరిమివేసే లేదా చంపేసే ప్రక్రియ ఏదైతే జరుగుతుందో, బంగ్లాదేశ్లో హింస ఇంకా కొనసాగుతూనే ఉంది. వేలాది మంది హిందువులపై, మైనారిటీలపై దాడులు చేస్తూనే ఉన్నారు. వారి వ్యాపార సంస్థలపై మూకుమ్మడిగా దాడి చేసి లూటీలు చేస్తున్నారు. వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులపై ఇప్పటికే 205 హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. మహిళలను కిడ్నాప్ చేసి అత్యాచారాలకు పాల్పడటం, హిందువులు కనిపిస్తే కర్రలు, కత్తులతో వెంబడించి దాడులకు పాల్పడటం నిత్యకృత్యమైపోయింది. ప్రపంచంలోనే హిందువులు అధికంగా ఉన్న 3వ దేశం బంగ్లాదేశ్. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయాక జరిగిన దాడుల్లో అక్కడి ఇస్కాన్ టెంపుల్ కు నిప్పెట్టి తగలబెట్టారు. ఢాకాలో దాదాపు 7 లక్షల మంది హిందువులు ఆందోళన తెలియజేశారు. ఈ చర్యలను ఖండిస్తూ అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు కూడా హిందువులకు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనల ద్వారా బంగ్లాదేశ్ దాడులను ఖండించాయి. అందులో భాగంగా హిందూ చైతన్య వేదిక పిలుపు మేరకు కాగడాల ర్యాలీతో గుంటూరు జిల్లా తెనాలి నిరసనలతో హోరెత్తింది. బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోతుందని, మానవత్వం మంటగలిసే విధంగా మహిళలు, బాలికల మీద అత్యాచారాలు, హత్యలు చూసి మానవ సమాజం సిగ్గుతో తలదించుకుంటుందని ఈ రాక్షస సంఘటనలను నిరసిస్తూ హిందూ సంఘాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ హృదయం దవిస్తుంది. ఎందుకంటే సమస్త జనులకి అందరూ కూడా సుఖంగా ఉండాలని ప్రతి నిత్యం ధర్మం పాటించే హిందువుల్ని 400 మందిని హిందూ అని తెలుసుకొని దారుణంగా అతి దారుణంగా హత్య చేశారు బంగ్లాదేశ్లో. వాళ్ళకి 2 సంవత్సరాల పాటు కరోనా టైంలో అన్నం పెట్టిన దేవాలయాల్ని ఈరోజు కూల్చేస్తున్నారు. ఈ సమాజం ఇట్లాగే ఎదురుపోతే రేపటి రోజున మనకు కూడా అలాంటి దుస్థితి వస్తుందనేది ఈ హిందువులు గమనించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అది ఎక్కడో పక్కింట్లో జరిగిన సంఘటన కాదు, మన హిందూ బంధువులు జరిగిన సంఘటన మనం అందరం గుర్తించుకోవాలా. ఎందుకంటే ఈ సంఘటనలు చూస్తే 2 మినిస్టర్స్ ని, ఆ కేబినెట్ లో ఉన్న 2 హిందూ మినిస్టర్స్ కావాలని కాల్చి చంపారు నడి రోడ్డు పైన. ఇది ఎక్కడ ఉంది? వీళ్ళు చెప్తున్న సోషలిజం ఎక్కడ ఉంది? వీళ్ళు చెప్తున్న సెక్యులరిజం ఎక్కడ ఉంది? ఈ మాటలను మనం పక్కన పెట్టి మనం అందరం హిందువులం, ఒకే కుటుంబ సభ్యులం. ఈ దేశమే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడున్న హిందువులు అందరూ ఒక్కటే ఉంటారని, మనం అందరం హిందూ బంధువులమని, ఆ హిందువులకి రక్షణగా మనం ఉంటామని ఈ రోజున తెనాలి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఒక్క పిలుపు, జస్ట్ 2 మినిట్స్ క్రితం ఇచ్చిన పిలుపు. ఇది ఏదో 2-3 రోజుల క్రితం ఇచ్చిన పిలుపు కాదు. పక్క దేశంలో ఏదైతే బంగ్లాదేశ్ మన నుంచి విడిపోయిందో, ఆ బంగ్లాదేశ్లో వాళ్ళ స్వప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ కారణాలతో వాళ్ళు చేసే కొన్ని బందులు ఈరోజు హిందువుల మీద దాడులుగా వాటిని మార్పు చేసి యావత్ హిందూ సమాజాన్ని, అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరినీ కూడా అక్కడి నుంచి తరిమివేసే లేదా చంపేసే ప్రక్రియ ఏదైతే జరుగుతుందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు తెనాలిలో హిందూ చైతన్య వేదిక పేరు మీద మన మార్కెట్ సెంటర్ నుంచి శివాజీ చౌక్ దాకా ర్యాలీ చేయడం జరిగింది. తద్వారా ప్రజలందరికీ కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలియజేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది.